నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ కోసం భూములను త్యాగం చేసిన ప్రతి రైతు కుటుంబానికి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇవాళ కుమ్మర్లోవ ప్రాంతంలో జరుగుతున్న పోలవరం కాల్వ పనులను సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, ఇరిగేషన్ అధికారులతో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కుమ్మర్లోవ కూటమి నేతలు పరవాడ తాతబాబు, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్ఆర్ ప్యాకేజీలో టీడీపీ ముద్రపడిన రైతులకు తీవ్ర అన్యాయం చేశారని, అర్హత కలిగి ఉన్న 22 మంది రైతుల పేర్లను పీడీఎఫ్ నుంచి తొలగించి పీడీఎఫ్గా నమోదు చేయటం వల్ల పూర్తి ప్యాకేజ్ అందకుండా వైసీపీ నాయకులు మోకాలడ్డుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి రీవెరిఫికేషన్ చేయించి పూర్తి ప్యాకేజ్ ఇస్తామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. ప్రజలకు జవాబుదార పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుంది. దానికి నిదర్శనమే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు శరవేగంగా జరగడమే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంటే ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, ఒక వికృతమైనటువంటి పాలన, ఒక తిరోగమైనటువంటి పాలన. దానికి ఉదాహరణ అంటే గత 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి, వికృతమైనటువంటి తిరోగమనే పాలనకు కూడా ఉదాహరణ ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అందులో ప్రత్యేకించి మనం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 5 సంవత్సరాలు అధికారంలో ఉండి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి కూడా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన పనిచేసినటువంటి పాపాన పాల. మరి ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకి అత్యంత కీలకమైనటువంటిది ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కే ఇంత అన్యాయం, ద్రోహం, దగ జగన్మోహన్ రెడ్డి చేశాడు అని అంటే, మరి ఉత్తరాంధ్ర ఊసే ఎత్తేటువంటి అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అనే విషయాన్ని ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల అలసత్వం మీద నిలదీస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ చూసారు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి ఫీల్డ్ విజిట్ పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుని విజిట్ చేసినటువంటి నెక్స్ట్ 1 వీక్లోనే 2వ ఫీల్డ్ విజిట్ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వచ్చి ఆ రోజే మాట ఇచ్చారు, రేపు 2026 జూన్ కల్లా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు నీళ్ళు ఇస్తామని. అంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఊసే లేకపోతే, మనం వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడమే కాదు, 1460 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించి ఈ రోజుకి దగ్గర ఫస్ట్ ఫేజ్లో 80-85% పనులు పూర్తి చేసాం. ఈ ఏప్రిల్ మే నెలకల్లా మరి మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసి ఆ ఫేజ్ 1లో భాగంగా ఆ యొక్క గోదావరి వరద జలాల్ని అనకాపల్లి వరకు తీసుకొస్తామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఒక క్రిటికల్ వర్క్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడే మీరు చూస్తున్నారు పాత్రికేయ మిత్రులు కూడా మండు టెండల్లో మిట్ట మధ్యాహ్నం మీరు ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం ఏదైతే మరి పంప ఆక్విడేట్ చూసాం. నేను 2024లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఫస్ట్ విజిట్కి వస్తే ఆ పంపాకు సంబంధించినటువంటి పునాదులు అసలు ఊబిలో ఉండి అసలు ఈ పనులు ఎవరు చేయగలమా అనేటువంటి స్థితిలో ఉంటే, ఈరోజు అటువంటి పంప ఆక్విడేట్కి సంబంధించిన పనుల్ని ఇవాళ శరవేగంగా క్రిటికల్ వర్క్స్ని మేము పూర్తి చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఏదైతే కొమ్మర్లావ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడే దగ్గర దగ్గర 90 మీటర్స్ అంటే హిల్లు 90 నుంచి 100 మీటర్ల డెప్త్కి హిల్లుని కట్ చేసుకుని రావాల్సినటువంటిది, అది కూడా రాక్ హిల్లు. ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే సమీప గ్రామాలకు ఇబ్బంది. వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని 100 మీటర్ల డెప్త్కి హిల్లుని రాక్ని కట్ చేసుకుని ఈ కెనాల్ వర్క్స్ మనం పూర్తి చేయడం కానీ, అదేవిధంగా తాండవ రివర్కి సంబంధించి ఆక్విడేట్ కూడా బ్యాలెన్స్ పనులు క్రిటికల్ వర్క్స్ ఇప్పుడు మనం పూర్తి చేయడం కానీ, అంటే గతంలో ఎక్కడైనా మెత్తగా వచ్చే మట్టి పనులు చేసుకొని ఇటువంటి క్రిటికల్ వర్క్స్ రాక్ హార్డ్ వర్క్ ఉన్నటువంటి పనుల్ని వదిలేసినటువంటివన్నీ కూడా ఈరోజు పూర్తి చేస్తూ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని ఈవేళ ఒక్క సంవత్సరంలోనే ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తూ ఉన్నామని అంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు ఈవేళ మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇదొక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం 2026కి జూన్కి వాటర్ ఇవ్వాలి ఉత్తరాంధ్రకు అనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనుల్ని ఈరోజు మేము ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుంటూ ఫీల్డ్ మీదే విజిట్ చేస్తూ మరి ఈవేళ పనుల పర్యవేక్షణ నిమిత్తం ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అంతా కూడా మన ఏదైతే మరి పోలవరం దగ్గర నుంచి అప్ టు అనకాపల్లి వరకు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ ఈరోజు మీతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అంటే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ కానీ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ కెనాల్ అయినా దాని నిర్మాణం ఎంత ముఖ్యమో దానికి భూములు కానీ ఆస్తులు కానీ త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి. దురదృష్టం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ₹1 నిర్వాసితులకి ఎక్కడ ఇచ్చినట్టు నాకు చూపించండి. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లోనే ఇవ్వాల, పోలవరం ప్రాజెక్టుకి కూడా ₹1 నిర్వాసితులకి ఇవ్వాల. పోలవరం ప్రాజెక్టులో కూడా మొన్న మేము పోతే నిర్వాసితులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు 2016లో మాకు 700 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. మళ్ళీ మొన్న 2025 జనవరికి మళ్ళీ 900 కోట్ల రూపాయలు వచ్చాయి. మళ్ళీ మొన్న 2025 నవంబర్కి 1000 కోట్ల రూపాయలు వచ్చాయి. మళ్ళీ మొన్న 2026 మార్చికి ఉగాదికి 250 కోట్లు వచ్చాయి. అంటే 2016లో వచ్చిన, 2025లో వచ్చిన, 2026లో వచ్చిన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి తప్ప జగన్మోహన్ రెడ్డి 2019, 2024 5 సంవత్సరాల్లో చిల్లి గవ్వు ఇవ్వలేదని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి పోలవరంలో కూడా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లోనే 2200 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకు ఇచ్చాం. అదేవిధంగా పోలవరంకి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి కూడా మరి మొన్ననే కొంత ల్యాండ్ ఈక్వేషన్కి అదేవిధంగా R&R కూడా మేము క్లియర్ చేసాం. అయితే ఇంకా నిర్వాసితులు అంటే అది కూడా మొన్న 2022లో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మరి మీ అందరికీ తెలుసు, మైక్ పట్టుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ మాకు మతం లేదు, కులం లేదు, రంగు లేదు, పార్టీ లేదు అంటూ ఉంటారు. కానీ గ్రామాల్లో ఆచరణలో చూస్తే మరి ఆ రోజు ప్రత్యక్షంగా వీళ్ళే ఉదాహరణ. ఎవరైతే ఇక్కడ ఇల్లు కోల్పోతూ ఉన్నారో, ఎవరైతే ఆస్తులు కోల్పోతూ ఉన్నారో వాళ్ళకి R&B శాఖ ద్వారా ఆ యొక్క ఎస్టిమేట్ చేస్తారు హౌస్ని. అది 20 లక్షల, 30 లక్షల, 40 లక్షలని ఎస్టిమేట్ చేస్తే ఆ ఎస్టిమేషన్కి సంబంధించిన నష్టం ప్రభుత్వం అందిస్తుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు అక్కడున్నటువంటి ఆ గ్రామాల్లో ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే మీరు పార్టీ మారితే మీకు ఎస్టిమేషన్ ప్రకారం 40 లక్షలు వస్తాయి, లేకపోతే ఏదో తూతూ మంత్రంగా 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ రోజు రాసేసినటువంటి పరిస్థితి. పార్టీ కోసం నిలబడి మాకు ఈవేళ వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కంటే లేదా మేము త్యాగం చేసిన దానికి ప్రతిఫలం కంటే మాకు పార్టీ ముఖ్యమని ఆ రకంగా వాళ్ళందరూ కూడా నిలబడ్డారు. అందుకే ఆ రోజు ఆ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా అన్యాయానికి గురయ్యారు. ఆ రిప్రజెంటేషన్లు మేము కూడా ఇప్పుడు అధికారులకు కూడా చెప్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం మారింది, కాకపోతే ఇంకా అధికారుల్లో కూడా ఇంకా కొంచెం మార్పు క్రమంగా తీసుకొస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఇంకా గతంలో ఏదైతే వాళ్ళే తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పులు సరి చేయాలని అంటే కొంచెం వాళ్ళకి బాధగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నటువంటిది నాకు అనిపించేది. కానీ ఏదేమైనా సరే
ఖచ్చితంగా అధికారులు కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేయడానికి తప్పనిసరిగా నేను కూడా బాధ్యత తీసుకుంటాను. 5 సంవత్సరాలు